బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఆరూరి రమేష్ రాకపై రాజయ్య అసంతృప్తి. రమేష్ కు స్టేషన్ గన్పూర్ టికెట్ హామీ ఇచ్చారు అంటూ ప్రచారం. స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక వస్తే రమేష్ కు టికెట్ హామీ. స్టేషన్ గన్పూర్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాజయ్య. రమేష్ రాకతో తనకు టికెట్ దక్కదు అనే ఆందోళనలో రాజయ్య. కంగారు పడద్దు అంటున్న బీఆర్ఎస్ హైకమాండ్. తొందరపాటు నిర్ణయం వద్దు అంటున్న బీఆర్ఎస్ అధిష్టానం. గ్రౌండ్ రెడీ చేసుకున్న తరువాత టికెట్ లేదు అంటే ఎలా అంటున్న రాజయ్య వర్గం. టికెట్ లేదంటే బీజేపీలో చేరే ఆలోచనలో రాజయ్య. తెలంగాణ రాజకీయాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎప్పుడూ ఒక సెన్సేషనే. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు ఈ నియోజకవర్గానికి విడదీయలేని అనుబంధం ఉంది. అయితే గడిచిన ఎన్నికల్లో కడియం శ్రీహరి రూపంలో వచ్చిన మార్పుతో రాజయ్య రాజకీయ ప్రస్థానం ఒక్కసారిగా మలుపు తిరిగింది. మధ్యలో పార్టీని వీడి మళ్లీ గులాబీ గూటికి చేరిన రాజయ్యకు ఇప్పుడు ఆరూరి రమేష్ రాక మింగుడు పడడం లేదు. నన్నే మోసం చేస్తారా అన్న తరహాలో రాజయ్య సన్నిహితులు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తదుపరి అడుగులపై ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇక టికెట్ హామీ విషయంలో హైకమాండ్ ఇచ్చిన మాట తప్పుతోంది అన్న ఆందోళన రాజయ్యను మళ్లీ ఆలోచనలో పడేసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది పాత సామెతే. కానీ తాటికొండ రాజయ్య విషయంలో శాశ్వత హామీలు లేవు అని నిరూపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న రాజయ్యను ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా ఎంపీ టికెట్ అంటూ బుజ్జగించారు. అయితే స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి పార్టీ మారడంతో ఖాళీ అయిన స్థానంలో తనకే మళ్ళీ అవకాశం వస్తుంది అని ఆయన భావించారు. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే టికెట్ తనకు గ్యారంటీ అని రాజయ్య భావించారు. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరిన ఆరూరి రమేష్ కు స్టేషన్ గన్పూర్ టికెట్ హామీ ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో రాజయ్య ఆందోళన చెందుతున్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో చేరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీలో ఉన్న రమేష్ ను మళ్లీ కారు ఎక్కించడం ద్వారా వరంగల్ జిల్లాలో పట్టు సాధించాలి అని అధిష్టానం భావిస్తోంది. అయితే ఆయనకు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక వస్తే టికెట్ ఇస్తాము అని హామీ ఇచ్చారు అన్న వార్తలు రాజయ్యను కలవరపెడుతున్నాయి. రాజయ్య బలం కేడర్ అయితే రమేష్ బలం ఆర్థిక వనరులు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. రాజయ్య ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే అవుతుంది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళనలు పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రౌండ్ రెడీ చేసుకున్న తరువాత టికెట్ లేదు అంటే ఎలా అని ఆయన వర్గం ప్రశ్నిస్తుంది. నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకుంటూ ప్రజల్లో తిరుగుతున్న తనకు కాకుండా బయట నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అసంతృప్తి కేవలం సోషల్ మీడియాకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చేదాటిపోతుంది అని గ్రహించిన బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. కంగారు పడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ రాజయ్యకు వర్తమానం పంపినట్టుగా తెలుస్తోంది. గతంలో కడియం శ్రీహరితో ఉన్న విభేదాలను పరిష్కరించినట్లే ఇప్పుడు ఆరూరి రమేష్ తో కూడా సర్దుబాటు చేయాలి అని పార్టీ భావిస్తోంది. అయితే రాజయ్య ఈసారి అంత తేలిగ్గా తగ్గేలా కనిపించడం లేదు. తనకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కావాలి అని ఆయన పట్టుబడుతున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఆయన చూపు బీజేపీ వైపు మళ్లే అవకాశం మెండుగా కనిపిస్తుంది. స్టేషన్ గన్పూర్ రాజకీయం ఇప్పుడు ఒక క్లైమాక్స్ దశకు చేరుకుంది. రాజయ్య బీఆర్ఎస్ లో కొనసాగుతారా లేక గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రాజయ్య పార్టీ విడితే నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. మరోవైపు ఆరూరి రమేష్ రాకతో పార్టీ ఎంతవరకు బలపడుతుంది అన్నది కూడా చర్చనీయాంశమే. ఏదేమైనా రాజయ్య తీసుకునే తదుపరి నిర్ణయం వరంగల్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కానుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అనడానికి రాజయ్య తాజా పరిస్థితి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.